వెల్కమ్ టు తెలుగు వన్. టీడీపీ కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? దేశంలోనే అత్యంత వివాదాస్పద లిక్కర్ సంస్థ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తుంటే, ఇంకో పక్క అదే సంస్థలో పాలు పంచుకుని తప్పుడు ఆడిట్కు సహకరించిన సంస్థకు 2 రోజుల క్రితం పాత బకాయిల పేరిట చెల్లింపులు జరపడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. ఒక పక్క జీతాలకు నానా ఆపసోపాలు పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, మరొక పక్క వైసీపీ వీరభక్తులకు బిల్లుల చెల్లింపులు. లోపం ఎక్కడుంది? చంద్రబాబు పాలనా మార్కు ఎందుకు మిస్ అవుతుంది? వ్యవస్థలను పూర్తిగా విధ్వంసం చేయటం కారణంగా ఇలాంటి పరిస్థితి దాపురించిందా? ప్రస్తుత పరిస్థితి కట్టడి చేయకపోతే కూటమి ప్రభుత్వాన్ని రాకాసి మూక ముంచేసే పరిస్థితి వస్తుంది. భూతానికి భయపడి ఎవరూ ఆంధ్రప్రదేశ్కు రావటం లేదని, భయం వద్దు, దాన్ని భూస్థాపితం చేస్తానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ ఆ భూతం తాలూకు పిల్ల భూతాల రాకాసి మంద ఏకంగా పేషీల్లోకి జొరబడి కీలక ఫైళ్లు తిరగేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ వాళ్ళంతా ఎలా వస్తున్నారు? రామతీర్థం ఆలయానికి వెళ్ళిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టిన డిఎస్పి పులిపాటి అనిల్ ఇప్పుడు హోంమంత్రి అనిత పేషీలో ఓఎస్డీగా ఎలా చేరారు? అంతకుముందు 2 ఏళ్ల పాటు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ఆయన ఓఎస్డీగా కూడా పనిచేశారు. అలాగే అనిత పేషీలో సచివాలయ ఉద్యోగ సంఘంలో పనిచేసిన వివాదాస్పద ఉద్యోగ నేత వెంకట్రామరెడ్డి కుడిభుజం సాయి కుమార్ అడిషనల్ పిఎస్గా చేరారు. వైసీపీ వీరభక్తులంతా హోం పేషీలో చేరికతో కీలకమైన సమాచారం బయటికి పోదని గ్యారంటీ ఏంటి? పైగా సాయి కుమార్కు ఇంటెలిజెన్స్ నుంచి క్లియరెన్స్ రావటం కూడా విచిత్రంగా ఉంది. జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకట్రామరెడ్డి, ఆయన అనుచరుల్లో కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు. అదే బాటలో గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు. లోపం ఎక్కడుంది? ఇదంతా వ్యవస్థల విధ్వంసం ఫలితమేనా? గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దు అని కొత్త మంత్రులతో జరిగిన తొలి భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్ని కేసులుంటే అంత ప్రయారిటీ ఇస్తామని ఎన్నికల సందర్భంలో అప్పటి విపక్ష నేత లోకేష్ వ్యాఖ్యానించారు. కానీ వారి మాటలకు భిన్నంగా కొందరి కొత్త మంత్రుల పేషీల్లోకి వైసీపీ పిఎస్లుగా, ఓఎస్డీలుగా వాలిపోతున్నారు. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో జరిగిన అన్ని అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాల్లో భాగస్వామి ఉన్న అధికారులే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మంత్రుల వద్ద పాగా వేస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులోనూ అత్యంత వివాదాస్పద అధికారిగా వైసీపీ హయాంలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ రాజాబాబు ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేషీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు విస్మయం పరుస్తున్నాయి. మరొక వైపు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు, కేసులకు గురైన వారికి అవే కారణాలతో ప్రభుత్వం పక్కన పెట్టడం గమనార్హం. మంత్రికి పిఎస్ అంటే మంత్రితో సమానం. పిఎస్ ఫైల్ చూసి బ్రీఫ్ చేసే మేరకు మంత్రి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ముఖ్యమైన పోస్టుల్లో నియామకం అనేది ఒక పెద్ద ప్రక్రియ. సాధారణంగా ఈ నియామకాల వెనుక ఒక కింగ్ పిన్ నుండి ఎవరిని నియమించుకోవాలనేది మంత్రులకు వారే నిర్దేశం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వానికి పూర్తి విరుద్ధమైన సర్కారు రాష్ట్రంలో ఉంది. జగన్ ఆనవాళ్లు ఏమి టీడీపీ ప్రభుత్వ పాలనలో ఉండరాదనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంటే, వైసీపీ వీరభక్తులు కొందరు పేషీల్లోకి వచ్చేస్తుండటం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఈసారి మంత్రుల్లో చాలామంది కొత్తవారు. ఈ విషయాల్లో వారికి అవగాహన లేదు. ఎమ్మెల్యేలు సహా మంత్రులు సూచించిన వారినే తీసుకుంటున్నారు. కానీ గతంలో పాలించినప్పుడు చంద్రబాబు పిఎస్లు, ఓఎస్డీల నియామకంలో జాగ్రత్తలు తీసుకునేవారు. వెరిఫికేషన్ లేకుండా నేరుగా పేషీల్లోకి ఎవరిని అనుమతించేవారు కాదు. కానీ ఎందువల్లో ఈసారి పిఎస్లు మంత్రులుగా, పిఎస్లని మంత్రులు నేరుగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 4-5 మంత్రుల వద్దకు వైసీపీ వీరభక్తులు చేరిపోయారనేది వార్త. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రక్రియను కూడా కొందరు ఘనాపార్టీలు ప్రభావితం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మంత్రికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు, గుర్తింపు వచ్చినా అది పిఎస్లు, ఓఎస్టీల వల్లే జరుగుతుంది. అందువల్ల
ఉన్నంతలో సమర్థులను నిజాయితీ పరులను మాత్రమే పేషీల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. దీనికి భిన్నంగా కొన్ని శాఖల్లో పరిణామాలు ఉండటం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాజాబాబు గత ప్రభుత్వంలో గనుల శాఖలో జేడీ కేడర్లో పనిచేశారు. ఈ అధికారి గత 5 ఏళ్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. గనుల గజదొంగ అంటూ అప్పట్లో ఈయనపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మ్యాంగనీస్ టెండర్ల సెక్యూరిటీ డిపాజిట్లు దారి మళ్లించి దోసుకున్న కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈపాటికే రిటైర్ అయ్యి ఆ అధికారిని నిధుల దోపిడీ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎప్పుడు అరెస్టు చేస్తారా అన్న చర్చ ఒక పక్క జరుగుతుండగా, అలాంటి వ్యక్తిని గనుల శాఖ మంత్రి ఓఎస్డీగా నియమించే ఫైలు మంగళవారం ముందుకు కదిలింది. ఇలాంటి వ్యక్తిని ఓఎస్డీగా ఎలా నియమించుకుంటారంటూ అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గనుల శాఖలో ఇటీవల వరకు జాయింట్ డైరెక్టర్ హోదాలో ఆయన పనిచేశారు. ఆయన హయాంలోనే మాంగనీస్ టెండర్ల సందర్భంగా కాంట్రాక్టర్లు సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము కోట్లాది రూపాయలు దారిమళ్ళాయి. వాటిని గుంటూరులోని ఒక ప్రైవేటు ఇసుక కాంట్రాక్టర్ ఖాతాకు తరలించి ఆ తరువాత విత్డ్రా చేశారు. ఆ సొమ్ముతో మంగళగిరిలో భారీగా బంగారం, ఇతర ఆభరణాలు కొన్నారు. కార్లు కొనుగోలు చేశారు. ఈ విషయం బయటికి పొక్కగానే చిన్న ఉద్యోగులను బలి చేశారు. 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై నేరం మోపి వారిపై ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టి అరెస్టు చేయించారు. అయితే ఉన్నతాధికారుల అనుమతితోనే ఈ తతంగం మొత్తం జరిగిందనేది వాస్తవం. నిధుల దారి మళ్లింపు కేసులో నాటి జాయింట్ డైరెక్టర్గా ఉన్న రాజాబాబు పాత్రపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేయవచ్చనే ప్రచారం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కాకినాడకు చెందిన ఒక నేత గనుల శాఖలో తన అవసరాల కోసం రాజాబాబును అక్కడికి నియమించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆ నేత విషయమై కూడా టీడీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సచివాలయంలో వైసీపీ ఆంతరంగికుడిగా, వైసీపీ వీర విధేయ నేతగా పేరు తెచ్చుకున్న సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సన్నిహితులే అన్ని చోట్ల వాలిపోతున్నారు. వీరిలో కొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అనుకూలంగా రావటం ఆశ్చర్యం కలిగించే అంశం. మరికొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక అనుకూలించకపోయినా కొనసాగిస్తున్నారు. మరొక వైపు గత 5 ఏళ్లు టీడీపీ కోసం నిలబడిన వారిపై కేసులున్నాయంటూ పక్కన పెట్టడం గమనార్హం. ఎన్ని కేసులుంటే రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులకి అంత ప్రయారిటీ అని మంత్రి లోకేష్ గతంలో చెప్పినప్పటికీ అవేమీ ఆచరణలో కనబడటం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసులు ఇప్పుడు ప్రతిబంధకాలయ్యాయి. వివాదాస్పద పోస్టింగుల్లో ఎక్కువగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ పేసీలో ఓఎస్డీగా చేరిన ఆకుల వెంకటరమణపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఆ అధికారికి ఇంటెలిజెన్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ లోకేష్ పేసీలో కొనసాగుతున్నారు అనే వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్.